కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, రత్నశాస్త్ర, సంఖ్యాశాస్త్రజ్ఞురాలు శ్రీ శ్రీ లలిత అమ్మవారి ఉపాసకురాలు, దైవజ్ఞ సరస్వతి, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంఖ్యాశాస్త్రపరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి క్షణాల్లో మీ సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా మాట్లాడండి. నేరుగా కలిసి పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, పేరులో సవరణ చేసుకోవాలి, మంత్రోపదేశం చేసుకోవాలి, శ్రీయంత్రం తీసుకోవాలి. సమస్యలను అధిగమించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. చిక్కడపల్లి హైదరాబాద్ లో వారి ఆఫీస్ ఉంది. పర్యటన వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి కార్యక్రమం వీక్షించండి. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. నమస్కారం అండి. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. సీతాశర్మ గారు, మరి ఎంతో మంది ప్రేక్షకులు ముందుగా అడిగే ప్రశ్న ఏంటంటే వారున్న ప్రాంతాలకి రమ్మని. మరి పర్యటన చేస్తానని గత వారం చెప్పారు కనుక వివరాలు ఒకసారి తెలియచేయండి ప్రేక్షకులందరి కోసం. ఓకే, ఇదే నెల అనమాట 24వ తారీఖున వైజాగ్ పర్యటనలో ఉండటం జరుగుతుంది. 25 రాజమండ్రి, అలాగే 26వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే ఏంటంటే మళ్ళీ 31వ తారీఖున బెంగళూరు, 1వ తారీఖు అనంతపురం, 2వ తారీఖు కర్నూలులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత జూన్ నెల 7వ తారీఖున కడపలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే 8వ తారీఖున తిరుపతి, 9 నెల్లూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే ఏంటంటే 24, 25, 26 తారీఖులో వైజాగ్, రాజమండ్రి, మన విజయవాడ అని చెప్పినట్టుగా ప్రస్తుతం ఏంటంటే ప్రదేశాలు ఈ 3 మాత్రం తెలియజేయడం జరుగుతుంది. ఈ బెంగళూరు నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి ప్రదేశాలు మాత్రం వచ్చే వారం తెలియజేయడం జరుగుతుంది. అంటే ఏ ప్రదేశంలో స్టే చేయడం ఉంటుంది, ఎక్కడ కన్సల్ట్ అవ్వాలి అనేది మాత్రం నెక్స్ట్ వీక్ తెలియజేయడం ఉంటుంది. అంటే అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు జనరల్ గా అడుగుతుంటారు, అడ్రస్ ఎక్కడమ్మా అని జనరల్ గా అడుగుతుంటారు. సో ప్రస్తుతం మాత్రం ఈ 3 ప్రదేశాలు మాత్రం ఎక్కడ అనేది మీరు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ప్రదేశం తెలియచేయడం అనేది ఉంటుంది. మిగతావి మాత్రం నెక్స్ట్ వీక్ నుంచి తెలియచేయడం అనేది ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని ప్రస్తుతానికి 3 మాత్రమే తెలియచేయడం అనేది ఉంటుంది. ఓకే అండి, మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు నరసింహరావు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/8/1972. 10/8/1972. సమస్య ఏంటండి? అదే పరిస్థితి బాగట్లేదండి. ఉద్యోగం ఉన్న ఆరోగ్యం కూడా పరిస్థితి బాగుంటుంది ఒకసారి. ఓకే, అన్ని చెప్తారు, మాట్లాడండి సీతాశర్మ గారు. ఓకేనమ్మా, మీది నెల్లూరు రావటం అనేది కూడా ఒక రోజు ఉన్నది కాబట్టి వీలైతే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేస్తే మంచిది. మరొకటి ఏంటంటే ఆరోగ్య విషయంగా ఏంటంటే డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మనం ఏంటంటే చెప్పినటువంటి చిన్న చిన్న చిట్కాలు మనం ఏమైనా సరే రెమెడీస్ అనేది తెలియచేసిన తర్వాత ఆచరించిన వారు కూడా చాలా బాగుందమ్మా అని కూడా తెలియచేశారు. ఏంటంటే ట్రీట్మెంట్ అవసరం దేనికైనా సరే. డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మనం చెప్పేటువంటి విజయ మార్గం కార్యక్రమంలో మంచి మాటలో భాగంగా కావచ్చు, లేదా ఇలా లైవ్ కలిసినప్పుడు చెప్పినవి కావచ్చు, అవి పాటించిన తర్వాత మాత్రం చాలా బాగుందమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియచేశారు. అలాగే ఏంటంటే ఈ మధ్య కాలంలో కూడా మనం ఎక్కువగా శ్రీచక్రం గురించి కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. దాని గురించి మళ్ళీ తర్వాత తెలియజేస్తాను. అలాగే ఏమైతుందంటే మనకు పర్సనల్ గా ఏమైతుంటే పూజలో పెట్టిన తర్వాత కొన్ని ఇప్పుడు ఒంట్లో బాగుండలేదు అన్న విషయంగా కానీ, మరొకటి ఏంటంటే కోర్టు వ్యవహారంలో కానీ, అన్యోన్య దాంపత్య విషయంలో కానీ, అలాగే ఇలా ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి వారు కావచ్చు, విద్యలో రాణించడానికి కూడా కావచ్చు. అయితే మన దగ్గర అంటే ఎప్పుడు కూడా లైవ్ లో చెప్పే సందర్భం రాలేదు. మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి మాత్రం నేను ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ లైవ్ లో కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇది సర్వసిద్ధి మాల అని చెప్పేసి ఒక మాలను కూడా అందజేయటం అనేది అపాయింట్మెంట్ తీసుకుని వచ్చే వాళ్ళకి మాత్రం ఇవ్వటం అనేది జరుగుతున్నది. చాలా కాలం నుంచి ఉన్నది, ఇప్పుడని కాదు. అయితే అది వేసిన తర్వాత అంటే బొట్టు పెట్టి నేనే ఆ మాలను వేయటం అనేది ఉంటుంది. అది వేయించుకున్న తర్వాత కూడా చాలా మంది ఆరోగ్య అభివృద్ధి ఉందమ్మా అన్నారు. అలాగే కోర్టు వ్యవహార విషయంలో కావచ్చు, అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం కానీ, అలాగే చక్కని సంతానం కలగటం, అంటే వివాహం ఏంటి కొంత లేట్ అవుతుంది, డిలే అవుతుంది అన్నవారు చాలా మంది కూడా అప్రోచ్ అవుతూ ఉంటారనమాట. ట్రీట్మెంట్ తో పాటు ఒకసారి కలుద్దాము అన్న సెన్స్ తో కూడా వస్తూ ఉంటారు. అది సెంటిమెంటల్ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత మా వాళ్ళకి సక్సెస్ అయిందమ్మా, అందుకని మీ దగ్గరకు వచ్చామని చెప్పేసి చెప్తూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా అంటే సర్వసిద్ధి మాల అనేది నేనే బొట్టు పెట్టి వేయటం అనేది జరుగుతుంది. ఆ మాల వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుందమ్మా అని తెలియజేశారు. అయితే విద్య కోసం అని చెప్పేసి అటువంటి వారైతే బొట్టు పెట్టి వేయించుకున్న తర్వాత ప్రతి రోజు కూడా ఒక్క అరగంట సేపైనా సరే వారు చదువుకునేటప్పుడు ఒక్క అరగంట సేపైనా ఒంటి మీద ఉంచుకొని ఆ తర్వాత భద్రపరచడం ఒకటి మంచిది. అలాగే ఏంటంటే పర్సనల్ గా కలిసినప్పుడు ఇవన్నీ కూడా తెలియచేయటం అనేది ఉంటుంది. ఏ సందర్భంలో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేది మాత్రం సర్వసిద్ధి మాల గురించి మాత్రం అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా
అది ఎంత ఏమిటి అవన్నీ కూడా అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు తెలియచేయటం అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే కేవలం అదే కలెక్ట్ చేసుకోవడానికి కోసం వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. కాబట్టి వారి కోసం తెలియచేయటం, అది ఎంత ఏమిటి వివరాలన్నీ తెలుసుకోవటం మంచిది. అది కోర్టు విషయంలో కావచ్చు, లేదా ఏంటంటే ఎటువంటి రంగాల్లో అయినా సరే రాణించటానికి, అలాగే విద్యారంగంలో రాణించటానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి, అలాగే రాణి బాకీలు వసూలవటానికి, మన ధనం అనేది ఒక వ్యక్తిని నమ్మి మనం ఇవ్వటం అనేది జరిగిన తర్వాత మోసపోతున్న సందర్భాలు చాలా మంది వచ్చి తెలుపుతూ ఉంటారు. అది రేపు ఇస్తామా, 2 days లో ఇస్తామని అన్నవాడు, లేదా చిట్టి మొత్తం పాడిన తర్వాత మొత్తం చక్కగా కరెక్ట్ గా రెగ్యులర్ గా కట్టిన తర్వాత కూడా వీరికి సకాలంలో అందకపోవటము అనే విషయంగా కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి కానీ ఎవరికైనా సరే బొట్టు పెట్టి అది మాత్రం స్వయంగా నేనే మెడలో వేయటం అనేది జరుగుతుంది. కానీ పోస్టల్ సౌకర్యము అనేది మాత్రం దానికి లేదు. సర్వసిద్ధమాల విషయంలో మాత్రం కేవలం ఏంటంటే నన్ను అప్రోచ్ అయిన వారికి మాత్రమే బొట్టు పెట్టి నేనే మెడల్లో వేయటం అనేది జరుగుతుంది తప్పించి అది మాత్రం పోస్టల్ సౌకర్యం లేదు. శ్రీచక్రం విషయంలో మాత్రం పోస్టల్ సౌకర్యము అనేది ఉంటుంది, కొరియర్ సౌకర్యము అనేది కూడా ఉంటుంది. అందులో ఏంటంటే ఒక మంత్రము అనేది ఉంటుంది. ఆ మంత్రము 108 సార్లు ప్రతిరోజు చదువుతూ ఉండటం ఒకటి చాలా మంచిది. ఆ తర్వాత ఏంటంటే దాన్ని పూజా ప్రదేశంలో కాకుండా బీరువా లాకర్లోనే పెట్టి ఉంచటం అని చెప్పేసి కూడా తెలియచేయడం జరిగింది. ఇప్పుడు ఈ కాల్ కలిసినటువంటి ఈ వ్యక్తి కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇది తనకి రిలేటెడ్ గా ఉంది ఇది. కాబట్టి ఎప్పుడైనా నేను నెల్లూరు వచ్చినప్పుడు పర్సనల్ గా కలిసి సిద్ధిమాల కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయమ. ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏదైనా సరే మానసిక ప్రశాంతత అనేది కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? మన మనసులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరినప్పుడు వస్తుంది. అయితే ప్రస్తుతం కాల్ కలిసింది కాబట్టి తెలియజేయటం, ప్రతిరోజు విష్ణు సహస్రనామావళిని ప్రతిరోజు చదువుతుండటం మంచిది. అది 108 రోజులు పఠించటము చాలా మంచిది. అలాగే ఏంటంటే ఈ రోజు మనం మంచి మాటల భాగంగా కూడా కొన్ని తెలియచేయడం అనేది ఉంటుంది. ఆ చెప్పేటువంటివి అవి కూడా తను గనక ఇంప్లిమెంట్ చేస్తే, తను గనక అది పాటిస్తే మాత్రం తప్పనిసరిగా లలిత అమ్మవారి అనుగ్రహం వలన ఆరోగ్య వృద్ధి అనేది ఉంటుంది, మానసిక ప్రశాంతత అనేది కూడా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, చాలా వివరంగా కూడా చెప్పారండి. ఒక కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో, మీ పేరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/3 చెప్పండి. 1991. ఓకే, సమస్య ఏంటండి? రాత్రి తెల్లవారు 2 గంటల అయినట్టు సమస్య ఏంటో చెప్పేసేయండి. నాకు జాబ్ సీతా శర్మ గారు చెప్తారు, మాట్లాడండి. ఓకే అమ్మా, ఏం చదువుకున్నావు అమ్మా? నాకు డిఎడ్ అయిపోయింది. ఓకే 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 గట్టి ప్రయత్నం అనేది చేస్తే మీ జాతక పరంగా గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉండటమో, రాస్తూ ఉండటమో, ఇటువంటివి ఏమైనా సరే చేస్తూ ఉండటము, లేదా ఎక్కడైనా మన వేకెన్సీస్ పడుతున్నప్పుడు కూడా అప్లై చేస్తూ ఉండటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏంటంటే దీనికి మనం చేయవలసినటువంటి ఏమిటి, మన ప్రయత్నం ఏమిటి అన్నప్పుడు జాతక పరంగా కూడా చూసుకున్నట్లయితే సరస్వతి అమ్మవారి దర్శనము అనేది చేసుకురావటం మంచిది. అది 21 శుక్రవారాలు సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకురావటం ఒకటి చాలా మంచిది. అలాగే ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల అనేది సమర్పించటం కూడా చాలా మంచిది. అలాగే మీకు ఎక్కువగా గ్రీన్ కలరు, ఆరెంజ్ కలరు, అలాగే మెరూన్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. ఈస్ట్ ఫేజింగ్, నార్త్ ఫేజింగ్ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య అన్నప్పుడు 1 అదృష్ట సంఖ్య అవుతుంది. అంటే 1 అన్నప్పుడు 1వ తారీఖు కావచ్చు, అది 10, 19, 28 ఈ విధంగా చూసుకోవచ్చు. అయితే వీటి వల్ల ఏంటమ్మా అన్నప్పుడు ఇది ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూకి ఫస్ట్ వీక్ లో కలవమని కనుక అంటే ఫస్ట్ వీక్ లో ఏదైతే మనకి లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గా ఏ డేట్ ఉందో చూసుకొని అలా అప్రోచ్ అవటము. అంటే వాడికి రిలేటెడ్ గా అనమాట, ఇది సెకండ్ వీక్ కావచ్చు, థర్డ్ వీక్ కావచ్చు, లాస్ట్ వీక్ కావచ్చు, దాంట్లో కనుక ఏదైనా లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గా ఉందా చూసుకుని వెళ్ళటం మంచిది. అది మరొకటి ఏంటంటే బుధవారం ఎక్కువగా కలిసి వస్తుంది, మంగళవారం కలిసి వస్తుంది, ఆదివారము కలిసి వస్తుంది. అంటే ఈ వారాలు కూడా లక్కీ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి, విజయ వారము అని చెప్పేసి ఉంటూ ఉంటుంది. ఈ వారాలు ఏంటంటే విజయ ప్రాప్తినిస్తూ ఉంటుంది. కాబట్టి వీటిని ఫాలో అవ్వటం మంచిది. 21 శుక్రవారాలు సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకురావటం మంచిది. అలాగే ఏంటంటే ఎప్పుడైనా
పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు సర్వసిద్ధి మాల అని చెప్పేసి నేను ఇప్పుడు తెలియజేసినటువంటిది. అది కూడా ఎప్పుడైనా వచ్చి కలెక్ట్ చేసుకోమా, బొట్టు పెట్టి నేను మెడలో వేయటం అనేది జరుగుతుంది. అది ప్రతిరోజు ఎంతసేపు ఉంచుకోవాలి అనేది మాత్రం తెలియజేయటం ఉంటుంది. తప్పనిసరిగా ఇది తీసుకున్నటువంటి వారు మాత్రం లలితాంబారి అనుగ్రహం వలన పాజిటివ్ రిజల్ట్స్ చాలా మంది పొందామమ్మా అని చెప్పారు. కాబట్టి నేను ఇంత అథారిటీగా లైవ్ లో తెలియచేయడం అనేది జరుగుతుంది. నేను ఏది కూడా కొంతకాలం గమనించిన తర్వాత మాత్రమే చెప్పడం అనేది ఉంటుంటుంది. శ్రీచక్రం విషయంలో కూడా అలాగే జరిగింది. కొంతకాలం ఏంటంటే కొంతమందికి ఇచ్చిన తర్వాత పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుని వెళ్ళిన తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ అనేది వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. వాళ్ళు వచ్చే 4, 5, 4 కావాలమ్మా 5 కావాలమ్మా అని కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది సర్వసిద్ధం అలాంటిది ఏంటంటే ఈ ఒక్క పర్పస్ ఆ ఒక్క పర్పస్ అని కాదు, అది ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, అలాగే ఏంటంటే మన ధనం అనేది బయట ఇరుక్కుపోయి ఉన్నా కానీ అది తిరిగి వసూలు చేసుకోవటం విషయంలో కానీ, లేదా విద్యలో రాణించటానికి కానీ. కొంతమంది పిల్లలు చాలా బాగా చదువుతూ ఉంటారు ఇంట్లో, కానీ ఎగ్జామ్ హాల్ కి వెళ్లేసరికి మాత్రం సరిగా రాయలేకపోతూ ఉంటారు. సో అటువంటి వారికి కానీ అందరికీ కూడా, లేదా మన దగ్గరికి అప్రోచ్ అయిన వాడు కూడా ఇంతకు ముందు కూడా వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే సంతానం అసలు లేట్ అవుతుందమ్మా అన్నటువంటి వాళ్ళు ఏంటంటే డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా విజయ మార్గం దగ్గరకు వచ్చేసి కలవటము, మన ఆఫీసులో కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. చెప్పినటువంటి రెమెడీస్ పాటించిన తర్వాత చాలా సంతోషం అనిపిస్తుంది. కొంత పీరియడ్ తర్వాత వాడు పసిపిల్లల్ని తీసుకొని వచ్చి పేరు మీరే పెట్టాలమ్మా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అంటే ఇలా ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కార మార్గంగా ఈ సర్వసిద్ధి మాలని అందచేయటం అనేది జరుగుతుంది. ఇది కూడా ఏంటంటే ప్రాక్టికల్ గా చాలా మందికి వేసి చూసిన తర్వాత అనుభవంగా ఇది చెప్పడం అనేది జరుగుతున్నది. కాబట్టి చాలా మంది తెలియజేశారు, అమ్మ ఇంత సక్సెస్ అవుతున్నప్పుడు మీరెందుకు లైవ్ లో చెప్పరమ్మా అని. సో వాళ్ళ అందరి కూడా అంటే వాళ్ళ అభిప్రాయము వాళ్ళు అంటే చాలా మంది తెలియజేస్తూ ఉంటారు. ఇది తీసుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అంటే మొదలు సంకోచం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది ఏదైనా సరే ఒక కలెక్ట్ చేసుకునేటప్పుడు. కానీ ఏంటంటే మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము, కానీ ఇది అంటే తీసుకున్న తర్వాత వాళ్ళకి తెలుసు ఇంత స్వల్పమైంది, దీనితోటి నాకు ఇంత మంచి అనుభూతులు అనేది పొందటం జరిగింది అని చెప్పేసి చాలా మంది తెలియజేస్తుంటారు. కాబట్టి సర్వసిద్ధి మాల అనేది కూడా ఒకసారి ఎవరైనా సరే ఎటువంటి సమస్యలతో ఉన్నటువంటి వారికైనా సరే చక్కని పరిష్కార మార్గంగా విజయ మార్గంలో ఇంతగా తెలియజేస్తున్నది అనమాట. సో సర్వసిద్ధి మాల అనేది మాత్రం అది ఎంత ఏమిటి కనుక్కొని ఆ తర్వాత ఏంటంటే అది ప్రత్యేకంగా ఏంటంటే బొట్టు పెట్టి మెడలో వేయటం అనేది జరుగుతుంది తప్పించి అది పోస్టల్ సౌకర్యం మాత్రం ఉండదు. ఎందుకంటే దానికి ఆ పవర్ అలా ఉంటుంది. నా చేతి నుంచి అంటే చాలా మంది కూడా చెప్పమన్నారు కాబట్టి నేను తెలియజేయటం, అమ్మ మీరు బొట్టు పెట్టి ఇలా వేసిన తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి సో బొట్టు పెట్టి నేనే మెడలో వేయటము అనేది జరుగుతుంది. కాబట్టి నేను అక్కడికి ఎటైనా సరే పర్యటనకు వచ్చినప్పుడు మీరు తీసుకున్నా, లేదా హైదరాబాద్ లో చిక్కడపల్లిలో మాత్రమే ఉంటుంది ఆఫీసు, అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకున్నా కానీ అది భగవదానుగ్రహం వలన మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. శ్రీచక్రం విషయంలో కూడా అలాగే అన్నమాట. అది మాత్రం పోస్టల్ సౌకర్యము, కొరియర్ సౌకర్యము అనేది ఉంటుంది. అది ఎవరైనా సరే కలెక్ట్ చేసుకున్న తర్వాత పేపర్లో ఒక మంత్రం ఉంటుంది, అది 108 సార్లు చదవటము. ఆ తర్వాత కవరు బీరువా లాకరులో మాత్రమే పెట్టి ఉంచటము చాలా మంచిది. మనసులో సంకల్పము అనేది అతి శీఘ్రంగా వివాహం జరగటం విషయంలో కావచ్చు, లేదా మనసులో ఎటువంటి సంకల్పమైనా సరే అతి శీఘ్రంగా చక్కని పరిష్కార మార్గంగా ఉంటుంది. కాబట్టి ఇది తెలియచేయటము శ్రీచక్రం ఒకటి, సర్వసిద్ధి మాల ఒకటి. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి సమస్య అనేది లేకుండా ఉండటం కోసం తెలియచేయటము మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇది తెలియచేయటము. ఓకే అండి, ప్రేక్షకులు ఎవరైనా సరే సీతా శర్మ గారిని నేరుగా కలుసుకుని న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి. అలాగే జాతక సమస్యలకు పరిష్కార మార్గం పొందాలి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు కనుక సమస్యలు వివరించాలి అనుకున్నా, అలాగే శ్రేయంత్రం తీసుకోవాలి, సర్వసిద్ధి మాల గురించి తెలియజేస్తారు కదా, వివరాలు తీసుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా సంప్రదించండి. పర్యటనలు చేస్తున్నారు, వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు సునీత. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/8/1993. సమస్య ఏంటండి? నాకు చదువు డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానండి. అది కంటిన్యూ అవుతుందా, మళ్ళీ మ్యారేజ్ అవుతుందా? ఓకే అండి, సీతా శర్మ గారు చెప్తారా? చాలా చాలా సంతోషం నాన్న. రీకంటిన్యూ చేయటం అనేది చాలా మంచి ఆలోచన. ఏంటంటే ముందు చదువు కంప్లీట్ చేయమ్మా, మినిమం డిగ్రీ సర్టిఫికేట్ అయినా చేతికి రావాలి. ఎవరికైనా సరే మినిమం డిగ్రీ చదువుకోవటం చాలా మంచిది. ఆ తర్వాత మంచి ఉద్యోగ ప్రయత్నం చేయటం కూడా చాలా మంచిది. ఈ అమ్మాయి జాతకంలో కూడా మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే చంచలత్వము అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి ఏంటంటే మెడలో ఒక ముత్యాల హారము అనేది వేసుకోవటం చాలా మంచిది. అలాగే శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండటం ఒకటి,
చాలా మంచిది. జాతక పరంగా ఏమవుతుందంటే ఈ రోజు మనం మంచి మాటలో భాగంగా ఏదైతే తెలియజేస్తామో అది గనక ఈమె ఆచరిస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఈ రోజు కాల్ కలిసింది, అదృష్టము. అయితే మంచి మాటలో భాగంగా రెమెడీ అనేది తెలియచేయడం ఉంటుంది, అది కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయమ్మా. ప్రతిరోజు చంద్ర నమస్కారం చేసుకోవటం ఒకటి చాలా మంచిది. అలాగే మెడలో ముత్యాల హారము, ముత్యాల దండ అనేది వేసుకోవటం కూడా ఈమె జాతకరీత్యా చాలా మంచిది. ఉత్తర ముఖము అనేది కలిసి వస్తుంది. వైట్ కలర్, గ్రీన్ కలర్, వైలెట్ కలర్ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే శివకేశవుడు ఇద్దరిని కూడా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అంటే వెంకటేశ్వర స్వామి వారికి అయ్యేటైతే ప్రదక్షిణాలు చేసి వస్తూ ఉండటము, ఒక శుక్రవారం నాడు చక్కని పూల దండ సమర్పించటము చాలా మంచిది. అలాగే శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండటము చాలా మంచిది. కనీసం 5 సోమవారాలు శివుడికి అభిషేకం చేయిస్తే కూడా చాలా బాగుంటుంది. అలాగే ముత్యాల హారము అనేది మాత్రం ప్రతిరోజు ఉంచడానికి ప్రయత్నం చేయడం చాలా బాగుంటుంది. మనసు అంటే స్టేబుల్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనస్తత్వం అనేది స్థిరంగా ఉంటుంది. విద్యలో రాణింపం అనేది ఉన్నది. తప్పనిసరిగా ముందు డిగ్రీ కంప్లీట్ చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడి ఆ తర్వాత వివాహ ప్రయత్నము అనేది చేయటం చాలా మంచిది. వివాహం మాత్రం ఎప్పుడు అనుకుంటే అప్పుడు సకాలంలో వివాహం జరగటం అనేది ఉంది కాబట్టి ముందు డిగ్రీ సర్టిఫికేట్, మినిమం డిగ్రీ సర్టిఫికేట్ చేతికి రావటం చాలా మంచిది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి ఈ రోజు ఎంతో ముఖ్యమైన రోజు, మరి శని త్రయోదశి పర్వదినం, అందరూ కూడా పూజలు కూడా చేస్తున్నారు. మరి ఇలాగే మంచి మాట మీరు ఏం చెప్తారని ఆసక్తిగా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు, వివరాలు చెప్తారా? ఓకే, ఈరోజు మంచి మాటలో భాగంగా ప్రధానంగా ఏంటంటే మనం ఇంతకు ముందు తెలియచేసినట్టుగా అంటే సర్వసిద్ధి మాల గురించి అనిపించవచ్చు ఇలా చెప్తున్నాను, కానీ అది చాలా మంది అనుభూతులు తెలియచేశారు కాబట్టి, వారు పొందారు కాబట్టి, వాడు లైవ్ లో మీరు చెప్పండి అమ్మా అన్నారు కాబట్టి తెలియచేయటము. ఇది ఏంటంటే ఎటువంటి కోర్టు సమస్యలకైనా సరే చక్కని పరిష్కార మార్గంగా అది ఏ సమయంలో ఎంతసేపు వేసుకోవాలనేది మాత్రం పర్సనల్ గా కలిసినప్పుడు మాత్రమే తెలియచేయటం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా అయితే ఇవన్నీ కూడా పర్సనల్ గా కలిసినప్పుడు మాత్రమే తెలియచేయటము అనేది ఉంటూ ఉంటుంది. అలాగేంటంటే ఆర్థికంగా అభివృద్ధి చెందటము, లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ రావటం కానీ, సాలరీ ఇంక్రిమెంట్ విషయంలో కానీ, లేదా కొంతమందికి అక్కడ పై ఆఫీసర్ల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. వారు బయట చెప్పుకోలేరు, మానసికంగా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి విషయంలో కావచ్చు, విద్యలో రాణించడం కోసం కానీ, ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారు కానీ, అయితే వీరందరికీ కూడాను చక్కని పరిష్కార మార్గంగా తెలియచేయటం అన్నమాట సర్వసిద్ధి మాల అని చెప్పేసి. అది బొట్టు పెట్టి నేనే మెడలో వేయటము అనేది ఉంటుంది తప్పించి పోస్టల్ సౌకర్యము, కొరియర్ సౌకర్యం మాత్రం లేదు. శ్రీచక్రానికి మాత్రం ఆ ఫెసిలిటీ ఉంది. శ్రీచక్రం మాత్రం తప్పనిసరిగా దూర ప్రదేశం వాళ్ళు, అంటే హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలు కాకుండా దూర ప్రాంత ప్రజలు ఎవరికైనా సరే, అది కూడా మళ్ళీ అబ్రాడ్ పంపడం మాత్రం కుదరదు. అబ్రాడ్ తీసుకెళ్ళదలుచుకున్న వాడు మాత్రం వారే పర్సనల్ గా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. చాలా మంది కూడా యుఎస్ఏ తీసుకోవడానికి కానీ ఇతర దేశాలు వెళ్లేటువంటి వారు కూడా అయితే చాలా మంది ముందుగా వచ్చి వాళ్ళే కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. పేపర్లో ఒక మంత్రం ఉంటుంది శ్రీచక్రం విషయంగా మాత్రం, ఆ పేపర్లో మంత్రాన్ని మాత్రం 108 సార్లు చదవటం మంచిది. అలాగే ఏంటంటే శ్రీచక్రంతో కూడినటువంటిది లక్ష్మీ అమ్మవారు, అది కూడా ఏంటంటే గణపతితో కూడిన లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం వేసుకుని కూర్చుని ఉంటుందన్నమాట. చాలా మంచిది. చాలా మంది కూడా తెలియచేశారు అది బీరువా లాకర్ లో పెట్టిన తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి. కొంతమంది సందిగ్ధతతో కూడా ఉండేవారు, మా దగ్గర మేరు ఉందమ్మా, వేరే పెద్ద శ్రీచక్రం ఉంది, ఇది తీసుకోవచ్చో తీసుకోకూడదు అని చెప్పి అలా డౌట్ పడుతూ వచ్చినటువంటి వారు కూడా కలెక్ట్ చేసుకుని ఎన్నో ఖర్చు పెడుతున్నావు కదా అన్న సెన్స్ తోటి వారు వచ్చారు. కానీ ఆ తర్వాత మళ్ళీ తెలియచేశారు, అమ్మాయి బీరువా లాకర్ లో పెట్టిన తర్వాత మా బాబు వివాహం కుదిరింది, మా అమ్మాయి వివాహం కుదిరింది. అయితే ఇటువంటివి ఏమైనా సరే అన్ని కూడా తెలియచేయటము అనేది జరిగింది. ఆ తర్వాత వారి నుంచి ఇంకొక 4-5 అలా వచ్చి కలెక్ట్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అది మేరు ఉన్నా కానీ, ఇతర శ్రీచక్రం అనేది పూజా మందిరంలో ఉన్నా కానీ, ఇటువంటి ఈ శ్రీచక్రం మాత్రం డిఫరెంట్. అది అమ్మవారి దేవల్ల చాలా మంచి పవర్ అనేది మాత్రం పొంది ఉన్నటువంటిది కాబట్టి అన్ని కూడా మార్కెట్ లో వస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే దానికి మనం శక్తిని ధారపోయటంలో ఉంటుంది. సో అది గనక బీరువా లాకర్ లో పెట్టుకోవడం మంచిది. అలాగే సర్వసిద్ధమాల విషయంలో కూడా అంతే. అటువంటివి ఎక్కడైనా సరే ఫ్రీక్వెంట్ గా మేము అక్కడ చూసామమ్మా ఇక్కడ చూసాము అని అనుకోవచ్చేమో, కానీ దానికి మనం శక్తి ధారపోయటంలో ఉంటుంది. సంకల్పం అనేది గొప్పది. ఎప్పుడైతే మనం సంకల్పము అంటే చాలా పటిష్టంగా చాలా గట్టిగా అనేది చేయటం అనేది ఉంటుంది. కాబట్టి విజయ మార్గం కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ లైవ్ లో అవి చూస్తూ ఉండటము, చేస్తూ ఉండటము, ఇవన్నీ కూడా తెలియజేయటం అన్నమాట. చాలా మంది తెలియజేస్తూ ఉంటారు. అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వారు
చాలా మంది తెలియజేశారు కాబట్టి అది లైవ్ లో తెలియజేయడం జరుగుతున్నది. సర్వసిద్ధమాలని ప్రతి ఒక్కరు కూడా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అది ఎంత ఏమిటి విశేషాలు కనుక్కొని గనక అది బొట్టు పెట్టించుకొని మెడలో వేయించుకోవటం మంచిది. ఆ తర్వాత దాన్ని ఎలా అనేది మాత్రం నేను పర్సనల్గా వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేయటం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ రోజు మనం మంచి మాటల్లో భాగంగా తెలియజేయటము, ఈ రోజు శని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా తెలియజేయటం అన్నమాట. ఈ రోజు సాయంత్రము 11 కొబ్బరి బొండాలు శివాలయంలో సమర్పించి ఆ తర్వాత 33 ఒత్తులు వేసి దీపారాధన చేయటం మంచిది. ఆవు నెయ్యి వేసి శివాలయం గుళ్ళోనే దీపారాధన చేయటం చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్య వృద్ధి, ఐశ్వర్య వృద్ధి అనేది పొందుతారు. మరొకటి ఏంటంటే ధన ప్రాప్తి కోసము అయితే ఇది 6 శుక్రవారాలు చేయవలసినటువంటిది మన గ్రహంలోనే అన్నమాట. అది తెల్ల జిల్లేడు పత్తి అనేది 5 ఒత్తులు వేసి విప్ప నూనె అని చెప్పేసి ఉంటుంది, అది విప్ప నూనె అని చెప్పి ఉంటుంది. ఆ విప్ప నూనెతోటి దీపారాధన చేయటం మంచిది. అది మామూలుగా మనం అయితే డౌట్ అవచ్చు ఎలాగమ్మా ఎందులో అని చెప్పేసి, మామూలు పూజా మందిరంలో ఏ కుందులు అయితే వాడుతూ ఉంటామో ఆ కుందుల్లోనే అన్నమాట చేయటము. అయితే 5 ఒత్తులు వేసి విప్ప నూనె వేసి తెల్ల జిల్లేడు పత్తితోటి 5 ఒత్తులు వేయటం చాలా మంచిది. తెల్ల జిల్లేడు పత్తి మార్కెట్లో లభిస్తుంటాయి, తెల్ల జిల్లేడు కాయలు అని చెప్పేసి ఉంటాయి, అందులోంచి దూది మనమే తీసి వేయచ్చు, అది ఒరిజినల్. సో అటువంటి తెల్ల జిల్లేడు పత్తితోటి చేయటం చాలా మంచిది. మరొకటి ఏంటంటే 6 శుక్రవారాలు ఇది 5 ఒత్తులు వేసి అయితే 5 రకాల పళ్ళ గుజ్జుతోటి దీపారాధన చేయటం కూడా ధన ప్రాప్తి కోసము. అయితే ఇది కూడా పూర్వం నేను తెలియజేయడం జరిగింది. అది చేసిన తర్వాత చాలా మంది ధన ప్రాప్తి అనేది చాలా బాగుందమ్మా అని తెలియజేశారు. కాబట్టి మరొకసారి మళ్ళీ నేను చెప్పటము, ఇది 6 శుక్రవారాలు 5 ఒత్తులు వేసి అది కూడా ఏంటంటే 5 రకాల పళ్ళ గుజ్జు. అది గుజ్జు ఎలా నిలుస్తుందమ్మా, అది లిక్విడ్ గా అవుతుంది కదా అనుకుంటారేమో, అది ఒక ప్లేటులో పెట్టి ప్లేటుల్లోనే అన్నమాట 5 రకాల పళ్ళ గుజ్జు అనేది వేసి అది ప్రమిదలాగా చేసుకొని 5 ఒత్తులు వేసి అది కూడా ఏంటంటే మామూలు నార్మల్ గా ఇంట్లో వాడే ఒత్తులైనా వేయచ్చు, లేదా తెల్ల జిల్లేడు ఒత్తులైనా వేయచ్చు. అది వేసి 6 శుక్రవారాలు పాటించడం చాలా మంచిది. అది చేసిన తర్వాత మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది, అది ప్రతి రోజు 3 సార్లు చదువుతూ ఉండటము. అలాగే మనం ఈ శ్రీ చక్రంతో పాటు ఒక మంత్రం అనేది 108 సార్లు చేయాలి అని చెప్పి తెలియచేయడం జరిగింది కదా, ఆ మంత్రాన్ని 108 సార్లు చదువుకోవటం కూడా చాలా మంచిది. అలా చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది తెలియచేయటం అనేది జరిగింది. అదొకటి చాలా సంతోషం. ధన ప్రాప్తి, ధనయోగానికి, అలాగే బయట ఎక్కడైనా సరే మన ధనము అనేది ఆగిపోయి ఉన్నా అది సకాలంలో రావటం కోసము ఇటువంటి రెమెడీస్ అనేది ఆచరిస్తూ ఉండటం చాలా మంచిది. అర్థమైందండి, చాలా వివరంగా కూడా చెప్పారు. మరి అలాగే సీతా శర్మ గారు పర్యటన గురించి మరొకసారి చెప్పండి. తప్పకుండా. పర్యటనలు ఈ నెలలో 24వ తారీఖున వైజాగ్ లో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ప్రదేశం అనేది ఫోన్ చేస్తే ఫోన్ లో ప్రదేశం తెలియచేయటం ఉంటుంది. అలాగే 25వ తారీఖున రాజమండ్రి, 26 విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే 31వ తారీఖు బెంగళూరు, జూన్ 1వ తారీఖున అనంతపూరు, జూన్ 2వ తారీఖున కర్నూలులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే జూన్ 7వ తారీఖున కడప, 8వ తారీఖున తిరుపతి, అలాగే 9వ తారీఖున నెల్లూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అయితే ఈ బెంగళూరు నుంచి నెల్లూరు వరకు ఎక్కడ ప్రదేశాలు ఏమిటి అనేది మాత్రం నెక్స్ట్ వీక్ అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు అడిగితే గనక ఎక్కడ ప్రదేశము అనేది తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం వైజాగ్, రాజమండ్రి, విజయవాడ ఈ 3 మాత్రం ఏ ప్రదేశంలో కలవాలి అనేది మాత్రం తెలియచేయటం ఉంటుంది. ఓకే అండి. మరి సీతా శర్మ గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి, ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి, మంత్రోపదేశం చేయించుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. కనుక అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. శ్రీయంత్రం కోసం, సర్వసిద్ధి మాల కోసం కూడా సంప్రదించవచ్చు. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి కార్యక్రమాన్ని వీక్షించండి. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com.